హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. అనగనగా ఒక రాజు సినిమా చూశాను భయ్యా. ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు చూసిన అన్ని సినిమాల్లోకెల్లా ఈ సినిమానే నెంబర్ 1 పొజిషన్లో ఉంది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయంలో. సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, యూత్ఫుల్ ఎంటర్టైనింగ్ విషయం కానీ, కామెడీ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, విలేజ్ రూరల్లో ఉండే మోరల్స్ కానీ, అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడు నవీన్ పోలిశెట్టి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి లవ్ స్టోరీతో ఎంటర్టైన్మెంట్ మూడ్ లో అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో విలేజ్ డ్రామా ఎంటర్ అయిన తర్వాత అంతే ఫన్ ఉంటూనే ఓ పక్క కంటతడి పెట్టించేంత ఎమోషన్ సీన్స్ ఉంటాయి. నిజంగా ఇది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. ఈ లెవెల్ ఇంపాక్ట్ ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, గౌరవపురం జమీందార్ గారి మనవడైన రాజు తన తాత పోగొట్టేసిన ఆస్తులను తలుచుకుంటూ కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఇక ఎలాగైనా తన రాజు హోదాని దక్కించుకోవాలంటే మంచి ఆస్తిపరుడు అవ్వాలని, బాగా ఆస్తులుండే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి భూపతి రాజు కూతురైన చారులతని ప్రేమలో పడేసి పెళ్ళైతే చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత భూపతి రాజు మన రాజుకు ఒక మంచి ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి, రాజు తను అనుకున్నట్టుగా ఆస్తిపరుడు అయ్యాడా, నిజంగా ఒక రాజులాగా ఎలా నిలిచాడన్న విషయం తెలియాలంటే మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, నవీన్ పోలిశెట్టి సినిమాలో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఎస్పెషల్ గా సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎమోషనల్ సీన్స్ లో అయితే ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ని నేను అస్సలు ఇమాజిన్ చేయలేదు. అండ్ ఆ సీన్స్ రైటింగ్ కూడా టూ మెచ్యూర్డ్ గా అనిపించింది. ఇక మీనాక్షి చౌదరి తన ప్రజెన్స్ తోటి అయితే భలే ఆకట్టుకుంది సినిమాలో. ఈ మధ్య కాలం అమ్మాయిలు చాలా బాగా కనెక్ట్ అయ్యే ఒక క్యూటీ క్యారెక్టర్ తంది. ఆ క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ అయితే టూ ప్రెటీ అనిపించింది. రావు రమేష్ గారు కూడా భూపతి రాజు క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గానే పర్ఫార్మ్ చేశారు. ఇక అదర్ యాక్టర్స్ జబర్దస్త్ మహేష్ గానీ, చెమ్మక్ చంద్ర గానీ, ఎవరి రోల్స్ లో వాళ్ళైతే గ్రేట్ జాబే చేశారని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం ఫ్రేమ్ బుడ్డోడు రేవంత్, అదే అలియాస్ బుల్లిరాజు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాడు. ఈ క్యారెక్టర్ అయితే టూ మచ్ ఫన్ గా అనిపించింది. కమింగ్ టు ది టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ బై యువరాజ్. ఇలాంటి ఎంటర్టైనర్ కి కావాల్సిన కలర్ ప్యాలెట్ తోటి పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీ అయితే చేశారు. ఇక సినిమాని ఎడిట్ చేసిన విధానం కూడా టూ గుడ్ అని చెప్తాను. సినిమా రన్ టైం కూడా తక్కువే. మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది. సాంగ్స్ కూడా టూ గుడ్. ఎస్పెషల్ గా సెకండ్ హాఫ్ లో వచ్చిన ఆంధ్ర టు తెలంగాణ సాంగ్ అయితే థియేటర్ లో భలే హైప్ ఇచ్చింది. అఫ్ కోర్స్ మన నవీన్ పోలిశెట్టి పాడిన భీమవరం బాల్మా సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో భలే ఎంటర్టైన్ చేసిందని చెప్తాను. రిమైనింగ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా దే డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గుడ్ అని చెప్తాను. అండ్ నాగవంశీ గారు సేఫ్ అయ్యారు. సంక్రాంతికి అయితే మంచి బొమ్మనే దింపాడు. తన ప్రీవియస్ సినిమాల లాస్ నుంచి అయితే ఈ సినిమా రికవర్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి నవీన్ పోలిశెట్టి హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా తనే రాసుకున్నాడు. రైటింగ్ విషయంలో అయితే టూ మచ్ అప్రిషియేషన్ చేయాలనిపించింది. ఎందుకంటే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ని అట్ ద సేమ్ టైం విలేజ్ లో ఉండే ఇష్యూస్ ని బాగా అడ్రస్ చేశారు. అండ్ ఒక రాజ్ అంటే ఎలా ఉండాలనే నిజమైన అర్థాన్ని చూపించి అందరి హార్ట్స్ అయితే గెలుచుకున్నాడు మన నవీన్ పోలిశెట్టి అని చెప్తాను. ఇక ఈ సినిమాకి మారి అనే అతను డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ వైజ్ కూడా సినిమా టూ గుడ్ అనే చెప్పొచ్చు. ఫైనల్ గా అనగనగా ఒక రాజు సినిమా గురించి చెప్పాలంటే, ఈ పండగ టైం కి మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్లు దొరికే వన్ ప్లాట్ఫామ్ అనగనగా ఒక రాజు అని నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను భయ్యా. అఫ్ కోర్స్ పెద్ద సినిమాల ముందు ఈ సినిమా ఎంతవరకు గ్రాప్ చేస్తుంది కలెక్షన్స్ అనేది మనకు తెలియదు. బట్ సినిమా చూసిన ఎవ్రీ ఆడియన్ మాత్రం 100% సాటిస్ఫాక్షన్ తో బయటికి వస్తారు. ఇది నా మాట. ఇది ఫ్రెండ్స్ అనగనగా ఒక రాజు సినిమా పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.